దేవుని గూర్చి చెప్పినదే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ముందుగా ప్రకటించినట్లుగా దేవుని శిల్పి అనే అద్భుతమైన పాఠాన్ని లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, శిల్పి అనగానే ఒక ఆకారం లేని శిలకు రూపాన్నిచ్చేవాడు. శిల అనగా రాయి. శిల ఆకారం లేనంత వరకు అది ఒక రాయి, శిల మాత్రమే. దానికి ఒక ఆకారాన్ని తీసుకొస్తే ఒక అందమైన ప్రతిమ, ఒక అందమైన రూపం. అలాగూ ఆకారాన్ని ఇచ్చేవాడు శిల్పి అవుతాడు, శిల్పి. ఇక మన పాఠంలో మనం ఆలోచిస్తున్నది దేవుని శిల్పి అంటే దేవునిని రూపించిన వాడనా? అలా దేవునిని ఎవరైనా రూపించగలరా? దేవుని రూపాన్ని ఇచ్చిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారా? మరి ఎందుకు దేవుని శిల్పి అనే మాట మనం మాట్లాడవలసి వస్తుంది? లేక దేవుని శిల్పిగా ఈ ప్రపంచంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ప్రియులారా, ఒక విషయాన్ని మాత్రం మనం తెలుసుకొని తీరాలి. అదేమిటంటే శిల్పి అదొక కళ. శిల్పాలను చెక్కటం అనేది ఒక అద్భుతమైన కళ. మన ఇండియాలో శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు, ఎన్నో పురాతన రాజమందిరాలు, ప్రాచీన కాల ఎన్నో కట్టడాలు, వాటి మీద మన పూర్వీకులు చెక్కిన శిల్పాలు, అద్భుతమైన చిత్రీకరణ, అద్భుతమైన కళది. ఒకనాడు ఇలాంటి కళాకారులను, శిల్పకారులను రాజులు వారి ఆస్థానాలలో పోషించేవారు అని మనం చరిత్రలో చదువుకున్నాం. అయితే ఈ అందమైన కళ రోజు రోజుకి క్రొత్త పొంతలు తొక్కుతూ వస్తూ ఉంది. ఎంతవరకు వెళ్ళిందంటే ఒకనాడు శిలల మీద శిల్పాలు చెక్కిన కథ నుంచి, చరిత్ర నుంచి ఈరోజు శుద్ధ ముక్క, చాక్, పీస్ ఆఫ్ చాక్, దాని మీద బొమ్మలు చెక్కేంతవరకు, అక్కడి నుంచి చిన్న బియ్యపు గింజపై కూడా కళాఖండాలను చెక్కుతున్నవారు. తాజ్మహల్, చార్మినార్, ఒక హృదయం, లేదా కొంతమంది ప్రముఖుల చిత్రాలు. చాలా గొప్పది కళ, చాలా గొప్పది, చాలా బాగుంది అనుకుంటాం. సకల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఉన్న గొప్ప గొప్ప టాలెంట్లలో, లేదంటే గొప్ప అవకాశాల్లో ఇదిగో ఇది కూడా ఒకటి ఇలాంటి ప్రత్యేకమైన. ఇవి మనిషికి ఎలా వచ్చాయి? ఎందుకంటే మొదటి మానవుడు, ఆది మానవుడు ఏమీ తెలియదు. ఏమండి, రాను రాను తను జంతువుల నుంచి వేరై అడవుల నుంచి ప్రత్యేకింపబడి తనకు తానుగా ప్రత్యేకమైనటువంటి జీవన ఆవాసాలు ఏర్పరచుకొని ఆ తర్వాత తనకు తానుగా ఆలోచించటం మొదలుపెట్టి ఈరోజు అంతరిక్షంలోనికి ఎగిరిపోయేంత గొప్పవాడయ్యాడని పుస్తకాలు ఏవో చెప్తూ ఉంటాయి. మిగిలిన జీవరాశులకు, జంతుజాలానికి లేని ఆ ప్రత్యేకత, ఆ జ్ఞానం మనిషికి ఎలా వచ్చింది? ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు? శిల్పాల దగ్గర నుంచి ఈరోజు మనిషి చెక్కుతున్న చిన్ని చిన్ని సూక్ష్మ ప్రతిమల వరకు, సూక్ష్మ కళాఖండాల వరకు అసలు మనిషికి జ్ఞానం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే నిర్గమకాండము 38వ అధ్యాయము ప్రపంచంలో కళలు అనేవి, హస్తకళలు అనేవి ఎలా వచ్చాయో బైబిల్ చెప్పింది. చరిత్ర ఇది, నిజమైన చరిత్ర. ఎందుకంటే చేతి వృత్తులు, లేదంటే చేతి కళలు, హస్తకళలు అని పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చెప్తూ ఉంటారు.
కొండలు చేయడం, తర్వాత నేయడం, బట్టలు నేయడం, ఆ తర్వాత బుట్టా పని, బంగారపు పని చేయటం, ఆ తర్వాత ఈ శిల్పాలు చెక్కటం, ఆ తర్వాత ఏమంటే రకరకాలు ఇలాంటి చేతి వృత్తులు, ఈ హస్తకళలు ఎక్కడివి అంటే చరిత్రలో సరైన సమాధానం లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు చూడండి, 30వ వచనం, 35వ అధ్యాయం నిర్గమకాండం 35వ అధ్యాయము 30వ వచనం నుంచి, నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనం నుంచి, మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, జాగ్రత్తగా ఉండండి, చరిత్రలో ఒక మనిషికి మాత్రమే, ప్రకృతిలో మనిషికి మాత్రమే ఈ కళలు ఎలా అబ్బాయి, ఎలా వచ్చాయి. ఏవో కహానీలు, చరిత్ర పుస్తకాలు, ఏవో కథలు శాస్త్రవేత్తలు చెబుతారు, అవన్నీ తప్పు. ఎలా వచ్చాయి చెప్తున్నాడు చూడండి. యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారంతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు, రత్నములను సానబెట్టి పొదుగుటకు చెక్కుటకు, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకు, వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు. మనిషికి జ్ఞానం ఎలా వచ్చిందంటే ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో బెసలేలనే ఒక వ్యక్తిని దేవుడు నింపాడు. అంటే ఈ ప్రకృతిలో సకల జీవరాశుల కంటే మనిషికే ఎక్కువ బుద్ధి నేర్పాడని, మృగముల కంటే భూజంతువుల కంటే మనుషులకి ఎక్కువ జ్ఞానం నేర్పాడని, అందులో ఈ కళలున్నాయే, హస్తకళలు, కలంకారీ, చేనేత, ఏమండి, ఆ తర్వాత అల్లికలు, బుట్టా పని, బంగారపు పని, ఈ కుమ్మరి కొండలు చేయటాలు, తర్వాత చిన్న చిన్న కళాఖండాలు, ఏమంటే కొండపల్లి బొమ్మలు లాంటివి, చేతి వృత్తులు లాంటివి, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో మనుషులను దేవుడు నింపాడు. జీవరాశికి అది లేదండి. జీవరాశికి అది లేదు కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ జంతువులు ఎలా ఉన్నాయి ఎప్పటికీ అలాగే ఉంటాయి. వాటిలో మార్పు లేదు, వాటి జీవన విధానంలో మార్పు లేదు, వాటి ఆహార పద్ధతిలో మార్పు లేదు, వాటి బ్రతుకు విధానంలో మార్పు లేదు. మనిషికి ప్రజ్ఞా వివేకములు గల ఆత్మ, దేవుని ఆత్మను పెట్టాడు ఆయన. తర్వాత మాట కూడా చదువుదాం. అతడును దానుగోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. అంటే అతడితో పాటు ఎవరు, బెసలేలతో పాటు దానుగోత్రికుడైన అహీసామాకు కుమారుడైన అహోలియాబు, వీళ్ళిద్దరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని అందరికీ నేర్పేటట్లుగా వాళ్ళకి బుద్ధి పుట్టించాడట. అందరికీ నేర్పాలి. ఏమండి, ఒక తాజ్మహల్ నిర్మించిన తర్వాత షాజహాన్ కొన్ని వేల మంది కార్మికులు పనిచేశారండి, కళాకారులు పనిచేశారండి. అలాంటి కట్టడం మరలా కట్టబడకూడదు అని ఆ కట్టిన వాళ్ళ చేతులన్నీ నరికించేశాడట మూర్ఖుడైన ఒక రాజు. అంటే అలాంటి కళాఖండాన్ని మరలా కట్టాలి అంటే వాళ్ళకి చేతులు లేకపోతే సరిపోతుంది అనుకున్నాడు. ఏమంటే నేర్పాలంటే చేతులు లేకపోతే నేర్పలేరు, నేర్పడమే కష్టం అని మూర్ఖుడైన వాడు అనుకున్నాడు. బుద్ధి కావాలి, మాట కావాలి, ఆలోచన కావాలి ఆ జ్ఞానాన్ని మరొకరికి నేర్పడానికి. ఒక రాజులా సంకుచితంగా ఆలోచించలేదండి దేవుడు. ఈ కళ, ఇదిగో ఈ బెసలేలు, ఆ తర్వాత ఎవరండి తను అహోలియాబు, వీళ్లతోనే ఆగిపోకూడదు. మనవాళ్ళకి తరతరాలు 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 వెళ్ళాలి అని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దేవుడు వారిలో ఒక బుద్ధి పుట్టించాడు, ఇతరులకు కూడా ఈ పని నేర్పాలి. వాళ్ళకి ఆ పని ఎలా వచ్చింది, ఎవరు నేర్పారు? ఈరోజు భారతదేశంలో కుల వృత్తులు అని ఉన్నాయి. అసలు వృత్తిని బట్టి కులాన్ని పెట్టుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు కానీ కులం, వృత్తిని బట్టి దేశంలో కులాలని విభజించేశారు. ఏమన్నా మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఇంత చక్కగా కొండపల్లి బొమ్మలు చేస్తున్నారు అని మా ప్రాజెక్ట్ వర్క్లో బిఎడ్ చేసేటప్పుడు నేను ప్రాజెక్ట్ వర్క్లో కొండపల్లి వెళ్ళి అడిగానండి. వాళ్ళు వివరంగా చెప్పుకుంటూ వచ్చే తెల్ల పునికి నల్ల పునికి అనే ఒక కర్రను తీసుకొస్తాం, రంపపు పొట్టును చింతపండు గింజలను ఉడకబెట్టి వచ్చిన పేస్టు రంపపు పొట్టు కలిపి ఆ చెక్కిన బొమ్మలకు చక్కగా పోస్తాం.
ఎండబెట్టిన తర్వాత వాటి జస్ట్ పాలిష్ కొడతాం, ఆ తర్వాత చక్కగా రంగులు వేస్తాం. మొత్తం వివరంగా చెప్పేశారు. ఈ కళ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే మా నాన్న నుంచి. అంటే నువ్వు మీ నాన్న నుంచి నేర్చుకున్నావు. మీ నాన్న ఎక్కడ నేర్చుకున్నాడు? అంతకుముందు వాళ్ళ నాన్న. అలా తరాలు వెనక్కి వెళితే ఎక్కడికి వెళ్ళాలి మనుషులు అంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి అది వచ్చింది. ఆ ఒక్కడికి ఎలా వచ్చింది ఆ కళ అంటే దేవుడు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగిన ఆత్మను మనుషులలో ఉంచి వాళ్ళకు వచ్చిన ఆ పనిని ఇతరులకు కూడా నేర్పేలాగా వాళ్ళకు మనసులో బుద్ధి పుట్టించాడు. కనుక కళలకు, హస్తకళలకు, చేతి వృత్తులకు, మనిషి చేసే సమస్తమైన విధములైన పనులకు, అల్లికలకు దేవుడు మూలమని ఎంతమందికి తెలుసండి? దేవుడు మూలం అని ఎంతమందికి తెలుసు? అందుకే బ్రతికిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదనే పాఠంలో ఇది చెప్తాను నేను. బ్రతికిచ్చేసాడండి, నారు పోసినవాడు నీరు పోయాడా అని సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. రెండోది ఏంటంటే బ్రతికించాడండి, దేవుడు బ్రతికిచ్చాడండి, ఆ తర్వాత మనిషి బ్రతకడం నేర్చుకున్నాడని చాలామంది అనుకుంటారు. బ్రతికిచ్చిన దేవుడు నీకు బ్రతుకు నేర్పకుండా వదిలేయలేదు. ఎలా బ్రతకాలో వ్యవసాయం నేర్పాడు ఆదాముకి, కుట్టు పని నేర్పాడు, వాళ్ళకి వస్త్రాలు కుట్టించాడు. ఇప్పుడు సమస్తమైన కళలు, ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగిన ఆత్మను మనుషులలో పెట్టి ఆ మనుషుల నుంచి విద్య తర్వాత తరాలకు వెళ్ళేలా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడంటే అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఆ తర్వాత ఒక దేవాలయాన్ని కట్టబోతున్నాడు. సొలొమోను. ఆ తర్వాత ఒక మందసాన్ని కట్టబోతున్నాడు. అందులో ఎన్నో ఉపకరణాలు చేయాలి, అందులో ఎన్నో రూపాలు చెక్కాలి, అందులో ఎన్నో వస్తువులను చేయాలి, అందులో ఎన్నో అల్లికలు ఉంటాయి. ఎఫోదు చేయాలా, లేదంటే బలిపీఠం కొమ్ములు చేయాలా, వాటికి రింగులు చేయాలా, లేదంటే తెర చేయాలా, లేదంటే ఆ గంగాళం చేయాలా, సముద్రం చేయాలా, లేదంటే 7 కొమ్మలతో ఉన్న ఆ ఒలివ దీపస్తంభం చేయాలా, ధూపార్తి గిన్నెలు చేయాలా? ప్రజ్ఞా వివేకములు జ్ఞానము కల ఆత్మను పెట్టాడు. అందులోనే రకరకాల పనులు, రకరకాల వృత్తులు. అందులోనే ఒకటి శిల్పకళ. ఇలా మానవ జాతికి దేవుడు తన పని నిమిత్తం తన ఆలయంలో ఉన్న ఉపకరణాలను, ఆ రూపాలను చేయడానికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు మనిషికి అనుగ్రహిస్తే ఆ తర్వాత కాలంలో మనుషులు ఎలా అయిపోయారో లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని సంగతులు చూద్దామండి. చాలా విచారకరం. లేఖనాల్లోనికి వెళ్ళి కొన్ని సంగతులు చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 19:23. ఆ కాలమందు క్రీస్తు మార్గము గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలా అనగా దేమేత్రి అను ఒక కంసాలి అంటే మీకు తెలుసు కదండి, వెండితో బంగారంతో రూపాలను చేసేవాడు. ఒక రకంగా ఒక రూపాలను కళాకారుడు, ఇతను కూడా శిల్పకారుడు అనుకోవచ్చు. మరి బంగారంతో చేస్తున్నాడు కనుక కంసాలి, రాయితో చేస్తే శిల్పకారుడు. ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన జ్ఞానం సుమండిది. ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగిన ఆత్మను ఒకనాడు ఉంచాడు. ఆ జ్ఞానము మనుషులకు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయింది. అలా దేవుని నుంచి జ్ఞానం తెచ్చుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన అన్నాడు. ఏం చేస్తున్నాడట? వెండి గుళ్ళను గుడి చేస్తున్నాడట. గుడిని చెక్కుతున్నారట, గుడిని తయారు చేస్తున్నారట. అర్తిమీదేవికి వెండి గుడి, వెండితో గుడి, కంసాలి వెండి గుడి, దేవునికి గుడి. ఇలాగూ దేవుని కొరకు ఈ వస్తువులను, ఈ రూపాలను, ఈ కళాఖండాలను చేసేవాళ్ళని దేవాదాయ శాఖ లేదంటే దేవాలయపు ఆస్థానపు కళాకారుడనో లేదంటే ఆస్థానపు పనివాడనో
పేరు పెడతారండి. ప్రారంభ కాలంలో లేదా రాజుల కాలంలో, పూర్వపు కాలంలో. అంటే దేవుణ్ణి చేసి శిల్పి అయితేనో దేవుని శిల్పి అని పేరు పెట్టేస్తారు, లేదంటే దేవునికి అంశాలి అని పేరు పెట్టేస్తారు. ఎందుకంటే దేవుని గుడులను చేస్తున్నాడు కదా. దేవుని గుడులు మన భారతదేశంలో చూసుకుంటే కొన్ని మతాలలో కొన్ని ఆచారాలు ఉంటాయి. దేవాలయంలో వాడేటువంటి పీట పలానా కులం వాళ్ళు చేయాలి, పలానా వాళ్ళు చేయాలి. దానికి వాడేటువంటి ఆ గుడికి వాడేటువంటి ఆ పల్లకి పలానా వాళ్ళు చేయాలి, ఇలా ఉండాలి. ప్రత్యేకంగా ఆ దేవాలయానికి సంబంధించి కొందరిని నియమిస్తారు, పనివారిని. ఏమండి, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే వెండి గుళ్ళను చేస్తున్నారట. వెండి గుడి అంటే దేవుని గుడిని చేస్తున్నారట. ఒక కంసాలి దేవుని గుడిని చేస్తున్నాడు. ఆ చేయించుట వలన ఆ పని వారికి ఎలా ఉందట? మిగుల లాభము కలుగజేయుచున్నది. మిగుల లాభం అంటే దేవుని కొరకు గుడులను చేసి వ్యాపారం చేసే పరిస్థితుల్లో ఆ రోజు వెళ్ళిపోయారు. దేవుడు ఒకనాడు తన కొరకు దేవాలయం కట్టడానికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగిన ఆత్మను వారిలో పెట్టాడు. తన కొరకు ఆలయాన్ని, గుడిని కట్టడానికి ఏ ప్రజ్ఞా వివేక జ్ఞానములు కల ఆత్మను పెట్టాడో గుడిని కడుతున్నారు. దేని కొరకు? ఎవరికి? సర్వాన్ని సృష్టించిన దేవునికి కాదు. అర్థమే దేవికట. మనుషులలో మనుషులుగా ఉండి బ్రతికి చనిపోయిన వారు కొందరిని దేవుళ్ళుగా దేవతలుగా పెట్టుకుంటే, మనుషులు ఊహించుకున్న రూపాలలో కొందరిని దేవుళ్ళు దేవతలని ఊహించుకొని కథలు రాసుకున్న కథలలో ఉన్న పాత్రలను దేవుళ్ళుగా దేవతలుగా పూజించేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు అన్న పదానికి ఒక అవగాహన, లేదంటే ఒక అర్థం, ఒక నిర్వచనం, దానికి కొలమానం. దేవుడు అంటే ఎవరిని దేవుడు అనాలి? దేవుడు అనడానికి ఒక కొలమానం ఏంటి? ఇది తెలియని వాళ్ళు తాము అనుకున్న ప్రతిదాన్ని దేవుడు 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 అనుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఏమండి, తమిళనాడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తమిళనాడు గురించి. తమిళనాడులో ఉన్నంత మూఢభక్తి మరి ఈ దేశంలో ఇంకెక్కడ ఉండదేమోనండి. ఎందుకంటే ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు అంటే, కరోనా వచ్చి మనుషులందరూ పోతుంటే ఆ దేవత శాంతించాలని కరోనాకి గుడిగట్టి పూజలు చేస్తున్నారు. ఏంటి వైరస్ అది? ఆ వైరస్కి కరోనా దేవత అని పేరు పెట్టి గుడి కట్టి పూజలు చేస్తున్నారు తమిళనాడులో. మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, ఉత్తరప్రదేశ్లో కూడా గుడి కట్టారు. కానీ అక్కడ ఉన్న అధికారులు ఇలాంటి మూఢభక్తిని, ఇలాంటి మూఢత్వాన్ని ఎంకరేజ్ చేయకూడదని పడగొట్టారట. అది సంతోషమే. కానీ తమిళనాడులో గుడి కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఒక క్రికెట్ ఆడేవాడికి గుడి కడతారు, ఒక రాజకీయ నాయకుడికి గుడి కడతారు, ఒక సినిమా యాక్టర్కి గుడి కడతారు. ఈ దేని కొరకు దేవుడు కళనిచ్చాడో, దేని కొరకు దేవుడు ఆ ప్రజ్ఞ వివేకంలో గల ఆత్మలు వారిలో పెట్టాడో ఆ దేవాతి దేవుని సృష్టికర్త, సృష్టిని చేసినవాడు దేవుడు, ఈ సర్వాన్ని నడిపించేవాడు దేవుడు. కానీ ఈరోజు మనుషులు దేవుళ్ళు దేవతలుగా కొలిచే వాళ్ళలో సృష్టిని గురించి ఇది నేను చేశానని ఆధారాలతో నిరూపించి చెప్పగలిగిన వారు లేరు. ఆ గ్రంథాలు ఏమీ లేవు ప్రపంచంలో, ఎక్కడ లేవు. నేను తప్ప ఎవడు కనపడలేదని దేవుడు ఛాలెంజ్ కూడా చేశాడు. అలాంటిది ఆ దేవాతి దేవుని ఆలయము కట్టడానికి ఏ జ్ఞానమైతే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని ఒక కంసాలి వెండి గుళ్ళను చేయించుకొని లాభాలకు అమ్ముకుంటున్నాడు. అంటే వారికి ఉన్న జ్ఞానము దేవుని పేరిట వ్యాపారం చేయడానికి అవసరమైపోయింది. దేవుని పేరిట వ్యాపారాలు చేయడానికి ఉపయోగపడుతుంది. దేవుని పేరిట గుడులను చేసి అమ్ముకుంటున్నారు. ఆ రోజు జరిగిన గొడవ మీ అందరికీ తెలుసు. పౌలు అనేవాడు ఎంటర్ అయ్యాడు. పౌలు ఎంటర్ అయిన తర్వాత ఆసియాలో, ఆ తర్వాత ఎఫెస్సులో మనుషుల చేతితో చేసుకున్నవి దేవతలు కాదు అని, మనుషులను ఈ సృష్టిని చేసి తన చేతితో తిప్పేవాడే అసలైన దేవుడని ఆసియా అంతటా ఎఫెసు పట్టణంలో పౌలు ప్రకటించటం చూసి కలవరపడి వాళ్ళకి ఏం పోతుందంట అక్కడ చదవడం తర్వాత 25 అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను, ఎవరిని? వెండి గుడి, దేవుని గుడి, వెండి గుడులను చేయించుకొని లాభం సంపాదించుకునే వాళ్ళందరినీ గుంపు గుర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవనం బహుగా జరుగుతున్నదని మీకు తెలియను. అంటే దేవుని పేరిట వ్యాపారం జరిగిస్తూ ఆ వ్యాపారానికి దెబ్బొచ్చినప్పుడు మనుషులు ఎదురు తిరుగుతారు, మర్చిపోకండి.
ఈరోజు కొందరు మత ఛాందసవాదులు ఈ దేశంలో బయలుదేరారు. గతంలో ఒక రీజన్ చెప్పాను. ఎందుకు ఈరోజు క్రైస్తవంపై మత ఛాందసవాదులు విరుచుకుపడుతున్నారంటే వాళ్ళ మతం మీద ప్రేమ లేదు, వాళ్ళ దేవుళ్ళ మీద ప్రేమ లేదు. ఎందుకు అంటే ఈ దేశపు అధికారం, ఈ దేశపు భూమి వాళ్ళకి కావాలి. అది ఒక కారణం అయితే, రెండవ కారణం ఏమిటంటే ఆ దేవుని పేరిట వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. ఆ దేవుని పేరిట కానుకలు, ఆ దేవుళ్ళ పేరిట చేసిన గుడులు, ఆ దేవుళ్ళ పేరిట చేసిన వస్తువులు, ఆ దేవుళ్ళ పేరున చేసిన దండలు, వ్యాపారం కదా ఇదంతా. మనుషుల చేత చమత్కారంగా కల్పింపబడినవి దేవతలు, దేవుళ్ళు కావని ఇప్పుడు క్రైస్తవ్యం ఒక్కటే చెప్పేది. నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళకి ఎక్కడ మింగుడు పడడం లేదు అంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. అది దేవుడు కానీ వాళ్ళ మతం కానీ ఏమైపోతుందన్న దిగులు కానీ చింత కానీ వాళ్ళకు ఉండదు. వ్యాపారం దెబ్బతింటుంది. వ్యాపారం అంటే ఈరోజు క్రైస్తవ్యంపై తిరగబడే మత ఛాందసవాదులకు ఉన్న రెండు కారణాలు. ఒకటి రాజ్యాధికారం, రెండవది వ్యాపారం. వాళ్ళకు భూమి కావాలి, వ్యాపారం కావాలి, రాజ్యాధికారం కావాలి. ఈ కారణాల చేత క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు పౌలు మీదకి వాళ్ళు వెళ్ళడానికి, ఆ పౌలుని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళని అతను చంపేయాలన్న ఆలోచన ఆ రోజు వాళ్ళకి ఎందుకు కలిగింది? ఆ కంసాలికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రియులరా, దేవుడిచ్చిన ప్రజ్ఞ, వివేక, జ్ఞానములను ఉపయోగించి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. దేవుడు మరో పని చేశాడండి. దేవుడు ఎప్పుడు కూడా అండి ప్రారంభం నుంచి ఇశ్రాయేలీలకు, ఉదాహరణకు ఇశ్రాయేలీలకి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళు దాన్ని మీరి తన చిత్తాన్ని నెరవేర్చక ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విసర్జించి దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు మరొక సెకండరీ ఒపీనియన్, సెకండరీ థాట్కి వెళ్ళిపోయాడు. అదే క్రైస్తవ్యం. మరొక నిబంధన. ఒకనాడు మనుష్యులకు తన కోసం చెయ్యమని ప్రజ్ఞా వివేకములు ఇస్తే వారు దారి తప్పి వ్యాపారాల కోసం దేవుళ్ళు, నిజానికి దేవుళ్ళు కాని వారి రూపాలను మలుస్తూ ఆ రూపాలను అమ్ముకుంటున్నారు. దేవుడి రూపాలు. కొన్ని పండగలు వస్తే దేవుడి రూపాల వ్యాపారమే వ్యాపారాలు. మీకు తెలుసు కదా. అందులోనూ మళ్ళీ బేరం. చిన్న దేవుడు ఎంత, పెద్ద దేవుడు ఎంత, ఏమండి మట్టి దేవుడు ఎంత, వెండి దేవుడు ఎంత, బంగారపు దేవుడు ఎంత, చెక్క దేవుడు ఎంత. ఏంటి దేవుణ్ణి కొంటారు వీళ్ళు, దేవుణ్ణి కొంటారు. ఇక ఆ దేవుణ్ణి తయారు చేసేటప్పుడు చూడాలి, రంగు వేయడానికి ఒకడు ఏకంగా దేవుడు భుజం ఎక్కి రొమ్ము మీద కాళ్ళు పెట్టి, పొట్ట మీద కాళ్ళు పెట్టి వేస్తూ ఉంటాడు పెయింట్. అలాగూ దేవుని విగ్రహాలు, దేవుని గుడులు చేసుకుని అమ్ముకునే పరిస్థితికి దిగజారారు గనక దేవుడు తన ఆలయాన్ని కట్టడానికి ఆ జ్ఞానము మార్చాడండి. తన పని మార్చాడు. ఆ జ్ఞానమును మరొకరికి ఇచ్చాడు. మీరు కట్టండి నా ఆలయం అన్నాడు. ఒకనాడు నిర్గమకాండములో మోషేతో చెబుతూ తన ఆలయంలో ఉన్న ఉపకరణములను చేయడానికి మనుషులకు ప్రజ్ఞా వివేక జ్ఞానములున్న ఆత్మనిచ్చిన దేవుడు వాళ్ళు ఆ పని చేశారు, చెయ్యలేదు పక్కన పెడితే దేవుణ్ణి విసర్జించే లాభం కోసం దేవుళ్ళు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే తన కొరకు దేవుని శిల్పులను మరికొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? అవును, నిజంగా వాళ్ళు దేవుణ్ణి చేస్తారు, దేవుణ్ణి చెక్కుతారు. వాళ్ళు నిజంగా దేవాలయాన్ని చెక్కుతారు, దేవాలయాన్ని సృష్టిస్తారు. ఏమండి, దుష్ట మూవీ చేస్తున్నాం కదండి, ఆర్ట్ డైరెక్టర్ అని ఉంటారండి. ఆర్ట్ డైరెక్టర్ సినిమాలో ఏదైనా సెట్టింగ్ వేయాలంటే సెట్ ప్రాపర్టీ ఆర్ట్ డైరెక్టర్స్ మొత్తం వాళ్ళే సెట్ చేస్తారు. వీళ్ళల్లో శిల్పకళ తెలిసిన వాళ్ళు, బొమ్మలు చెక్కటం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే ఒక సెట్టింగ్ వేయాలి అంటే కావలసిన రూపాన్ని వాళ్ళు చెక్కుతారు. కొన్ని రాళ్లతో చెక్కవచ్చు, లేదా కొన్ని థర్మాకోల్ షీట్స్తో చేయొచ్చు, కొన్ని ఏమంటే ఫైబర్తో చేయొచ్చు, ఏమండి కొన్ని గడ్డి పదార్థాలతో చేస్తారు, రకరకాల అట్ట ముక్కలతో చేస్తారు, కార్డ్బోర్డులతో చేస్తారు. కానీ వాళ్ళు కళాకారులు. మరి ఒక సినిమాకు సంబంధించిన ఆర్ట్ డైరెక్టర్ ఒక ఆయన కేసీఆర్ గారు మరి ఒక దేవాలయానికి రూపం ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. అది మనకు తెలుసు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలాగ ఒక ఆకారాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా అందులో శిల్పకారులు, కళాకారులు ఉండాలి. దేవుడు కూడా
తన ఆలయాన్ని మళ్ళీ కట్టించాలనుకున్నాడు. తన ఆలయాన్ని కట్టించడానికి అవసరమైన శిల్పకారులను తన రూపం చెక్కడానికి, అలాగే తన ఆలయ రూపం చెక్కడానికి శిల్పకారులను ఏర్పరచుకున్నాడు. ఎవరు ఆ శిల్పకారుడు? ఎవరా శిల్పి? దేవుని శిల్పి, నిజమైన దేవుని శిల్పి ఎవరు అని మీరు లేఖనాల్లోనికి వెళ్ళి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, పౌలు మాట్లాడుతూ సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఒకనాడు బెసలేలుకి, ఏమండి, అహోలియాబుకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ, ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగిన ఆత్మ ఇప్పుడు పౌలుకు కృప అనుగ్రహించాడట. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె, ఒకనాడు వెండి గుళ్ళు చేయించుకున్న కంసాలి లాంటి వాడు కాదు పౌలు. లేదు లోకంలో ఏవో దేవాలయాలు కట్టడానికి శిల్పకారులుగా, కళాకారులుగా ఉండి డబ్బుల కోసం పనిచేసేవాడు కాడు. ఆయన కూడా ఒక దేవాలయానికి పనిచేయడానికి వచ్చి అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, శిల్పకారుణ్ణి. ఇప్పుడు అర్థమైందా? దేవుని నిజమైన శిల్పి, శిల్పకారుడు ఎవరంటే క్రైస్తవ సేవకుడు. పౌలు ఒక శిల్పకారుడు. పౌలు ఒక శిల్పకారుడు. పౌలు శిల్పకారుడు అంటే మిగతా వాళ్ళు కాదనా? పౌలు ఒక సేవకుడిగా నేను ఒక శిల్పకారుణ్ణి అన్నాడంటే, యాకోబు శిల్పకారుడే, యోహాను శిల్పకారుడే, పేతురు శిల్పకారుడే, మత్తయి శిల్పకారుడే, మిగిలిన 12 మంది శిష్యులు శిల్పకారులే, శిల్పులు. ఇప్పుడు దేవుని వాక్యముతో సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు కూడా శిల్పి, దేవుని శిల్పి. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవాలయమును నిర్మిస్తున్నారు. దేవాలయాలను నిర్మించడానికి ఆ రోజు దేవుడు వాళ్ళని శిల్పకారులుగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు నిజమైన దేవాలయాన్ని నిర్మించడానికి మనలను శిల్పులుగా, శిల్పకారులుగా నియమించాడు. నిజమండి, అద్భుతం అండి. ఆ మాట చదవండి. 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, మేము దేవుని జత పనివారం, దేవునితో మేము సహకారులం, దేవునికి సహకారులం, దేవుని జత పనివారం, దేవుని సహదాసులం. అంటే దేవుడితో పాటు పనిచేస్తున్నాం. దేవుడే పనిచేస్తున్నాడు, మేము పనిచేస్తున్నాం. ఏమండి, నిజమైన దేవుని ఆలయము కట్టినవాడు క్రీస్తు అన్న సంగతి మీకు తెలుసు. నిజమైన ఆలయాన్ని కట్టింది క్రీస్తు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం, అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అనే ఒకడు కాలడు, చిగురు అనే ఒకడు కాలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. యేసుక్రీస్తు. చిగురు అనగా యేసుక్రీస్తు. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. అవునండి, ఒకనాడు సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఒకనాడు దావీదు ఆలోచన చేస్తే సొలొమోను దాన్ని పూర్తి చేశాడు అనుకుంటున్నాడేమో. అది నిజమైన దేవాలయం కాదు. దేవునికి నిజమైన ఆలయము చేసిన శిల్పకారులు ఇశ్రాయేలీలు అనుకోకండి. వాళ్ళు చెక్కిన రాళ్ళు యెరూషలేం దేవాలయంలో పెట్టబడ్డాయేమో, లేదా వాళ్ళు చెక్కిన పాత్రలు, వాళ్ళు చెక్కిన పనిముట్లు, వాళ్ళు తయారు చేసిన ఎన్నో రకాల పదార్థాలు ఆ దేవాలయంలో ఉన్నాయేమో అనుకోకండి. అది దేవాలయమే కాదు, అది కేవలం ఒక మాదిరి లెక్క లాంటిది, ఉదాహరణ లాంటిది. కానీ నిజమైన దేవాలయాన్ని కట్టింది క్రీస్తు అయితే, ఆ దేవాలయానికి క్రీస్తే నిర్మాణకుడైతే ఆయనకు జత పనివాడుగా పౌలున్నాడు. జత పనివాడు. మేము దేవుని జత పనివారం. ఆ మాట చదవండి ఎంత బాగుందో. మేము 9వ వచనంలో, మేము దేవుని జత పనివారం అంటే యేసుక్రీస్తు ఏ పనిలో ఉన్నాడో ఆయన జత వెళ్ళాం. అంటే సేవకుడైన ప్రతివాడు యేసుక్రీస్తు చేసే పనిలో పార్ట్నర్, జత పనివాడు, పార్టిసిపెంట్. అంటే సేవకులమైన మనం శిల్పకారులమా? శిల్పకారులమైతే ఏం చెక్కాలి, ఏది చెక్కాలి
ఆలయం కట్టాలి కదా. ఆలయం కట్టాలనుకున్నవాడు మనకున్న పని ఏంటి? ఎలా కట్టాలి? ఎలా కట్టాలి? చదువుదాం. ఆ శిల్పకారుడు దేవుని శిల్పకారుడు సేవకుడైతే, దేవుని శిల్పి సేవకుడైతే, ఆ శిల్పి ఎలాగూ దేవుని పని చెయ్యాలో ప్రజ్ఞా వివేకములు కలిగిన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. దేవుని వాక్యం మన ముందుంచాడు. దానితో నాయన వెండిగుళ్ళు చేయించిన ఏమంటే ఆ కంసాలున్నాడే, ఏం పేరు వాడి పేరు? డెమెత్రి అనే కంసాలి. అలాగూ మీరు వ్యాపారం చేయొద్దు నాయన, నా కోసం మీరు కూడా గుడిని కట్టండి, నా కోసం నా రూపాలను మీరు చెక్కాలి. ఎలా చెక్కాలి చూద్దాం. ఎఫెసీ పత్రిక ఎలా చెక్కాలో చూడండి. దేవుని శిల్పి అయిన వాడి పని ఎలా ఉందో ఆలోచించండి. 2వ అధ్యాయము 19 నుంచి చదువుతాం. 20 నుంచి చదువుదాం. క్రీస్తు యేసే విచిత్రమైన ఒక గుడి అండి ఇది. తానే ఒక ఆలయమును కట్టును, చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుంచి చిగుర్చును, అతడు దేవునికి ఒక ఆలయము కడతాడు అన్నాడు. ఆ ఆలయము, కడుతున్న ఆలయం ఎలా ఉందో చూడండి. ఆ ఆలయానికి పునాది క్రీస్తట. తానే పునాదిగా మారి తానే కడుతున్నాడట. విచిత్రంగా ఉంది కదండి. పునాది రాయి ఆయనే, కట్టేది కూడా ఆయనే. పునాది రాయి క్రీస్తు, క్రీస్తు అనే పునాది. ప్రారంభంలో జయశైలి గారి దగ్గరికి వాక్యం నేర్చుకుంటున్న తొలినాళ్లలో అంటే నిజంగా తొలి సంవత్సరమే ఎంత జ్ఞానం మాకు అర్థమైపోయింది. ప్రపంచంలో ఇంకెక్కడ లేదు ఈ జ్ఞానం. బైబిల్ తినేసేవాళ్ళం అండి. బైబిల్ మొదటి సంవత్సరమే అన్ని నిజాలు వాస్తవాలు తెలిసిపోయాయి. ఒక ఇంటికి ఏమండి శంకుస్థాపన అంటే వెళ్ళామండి. పునాదులు తీశారు, ఇప్పట్లాగా పిల్లర్స్ కాకుండా పునాదులు తీశారు, అందులో రాళ్ళు వేయాలి. పక్కింటి ఒక పాస్టర్ గారిని పిలిచారు వాళ్ళ ఇంటి వాళ్ళు. ఆ మొదటి రాయి అందులో వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంటి ఆవిడతో అంటున్నాడు, అమ్మా ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ఏ బండ? తీసిన పునాది గోతిలో వేసిన మొదటి రాయి ఉందే ఆ బండ క్రీస్తట. ఆయన నీ ఇంటికి పునాది రాయి అన్నాడా, దేవుని ఇంటికి పునాది రాయి అన్నాడా? ఎవరింటికి పునాది రాయి? క్రీస్తు. ఏ ఆలయానికి పునాది రాయి? ఆయన కనబడిన ఏమంటే ఒకవేళ కనబడిన ప్రతి రాయి క్రీస్తు అయితే మరి మొక్కటంలో తప్పే ఉంది. మనం హైందవ సోదరులు ఎందుకు అనాలి? బండ క్రీస్తా? రోడ్డు మీద కనబడే బండలు క్రీస్తా? ఒక బండ ఇంటికి పునాదిగా ఎలా నిలబడుతుందో దేవుని ఆలయానికి పునాదిగా క్రీస్తు నిలబడ్డాడు. ఆ భావాన్ని తీసుకో. తానే పునాది రాయి. అందుకేమన్నాడు? చదవండి అన్నమాట. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ఎందుకంటే జత పనివారు కదా, ఈ శిల్పులు వస్తారు. ఒక దేవాలయం కట్టాలని ఖచ్చితంగా శిల్పులు ఉండాలండి. ఆ రాళ్ళే ఆకారంలో చెక్కాలో, ఎలాంటి ఆకారం చెక్కితే బాగుంటుంది, ఎందుకంటే గోడకి రకరకాల రూపాలు ఇవ్వాలి కదంటే. మీరు ఇప్పటికీ పురాతనమైన పురావస్తు ప్రదర్శనశాలలకు కానీ లేదంటే కొన్ని రకాల ఏమండి పురాతన కట్టడాలకు వెళితే ఆ రాళ్ళు పేర్చినట్టే ఉంటాయి, కానీ ఆ రూపం ఒకటి చెక్కు ఉంటుంది ఆ స్తంభానికి. మరి రాళ్ళు పేర్చారు, రాళ్ళు పేర్చాలి కదా. ఆ రూపం ఎలా వచ్చిందంటే ఆ రాయి పైన పెట్టే ముందే బొమ్మకు తగినట్టుగా రాయిని చెక్కి పెడతారు. కింద రాయి ఏ ఆకారంలో ఉండాలో ఆ ఆకారం చెక్కుతారు, పై రాయి ఏ ఆకారంలో ఉండాలో ఆ ఆకారం చెక్కుతారు, మధ్య రాళ్ళు ఎలా ఉండాలో ఆ ఆకారం చెక్కుతారు. టోటల్గా అవన్నీ నిలబెడితే ఒక మనిషి నిలబెట్టినట్టు ఉంటుంది ఆకారం. ఒక మనిషి నిలబడినట్లు ఉంటుంది. అంటే అలా వచ్చేట్టుగా రాళ్ళని చెక్కి సెట్ చేస్తారు. శిల్పకారులు కావాలి అక్కడ. ఇప్పుడు దేవుని శిల్పులైన సేవకులు, అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని తర్వాత ఏమన్నాడు చూడండి. ప్రతి కట్టడం ఏం జరగాలి? ముందు చెప్పాను ఒక ఉదాహరణ. రాళ్ళన్నీ ఒక్కొక్కటి పేరిస్తే ఒక ఆకారం రావాలి. ఆ ఆకారం రావాలంటే కింద పెట్టిన రాయి ఎలాగ చెక్కాలో, మధ్యలో పెట్టిన రాయి ఎలా చెక్కాలో, టోటల్గా రాళ్ళన్నీ పేరిస్తే ఒక ఆకారం. అది ఒక స్త్రీమూర్తి ఆకారమా లేదంటే ఒక సింహం ఆకారమా రావాలి. అది సెట్ అవ్వాలి. అందుకే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అన్నాడు.
క్రీస్తు పునాది అయితే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఆయన పునాది అయితే కట్టడం అమర్చబడ్డం ఏంటి? ప్రతి కట్టడం అమర్చబడ్డం ఏంటి? ఇది ఆలోచించాలి. ఎందుకంటే దేవుని మాటలు ఆలోచించుకుంటేనే ఏ విషయమైనా అర్థమవుతుంది. ఏమంటే ఒక భవనం లేదంటే ఒక ఆలయం, ఒక కట్టడం ఎలా వస్తుంది? పునాది వేసిన తర్వాత ఆ పునాది మీద ఒక్కొక్క రాయి పేర్చాలి. ఉదాహరణకు ఒక తాపీ మేస్త్రి గోడ కడుతున్నాడు అనుకోండి, పునాది వేస్తారు. పునాది వేసిన తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరికి ఒక దారంతో కొలత తీసుకొని ఇటుక రాళ్ళు పేర్చుకుంటూ వస్తాడు, లేదంటే హైలో బ్రిక్స్ రాళ్ళు పేర్చుకుంటూ వస్తాడు. ఈ రాళ్ళు పేర్చుకుంటూ లైన్ చూసుకుంటూ వస్తుంటే మధ్య ఆ చివరికి వచ్చేసరికి అండి ఆ పిల్లర్కి ఈ పెట్టిన రాయికి మధ్య ఖాళీ తక్కువ ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. ఒక్కొక్క రాయి సిమెంట్ రాళ్ళు పేర్చుకుంటూ వచ్చాడు కదా. ఈ చివరి పిల్లర్ దగ్గరికి వచ్చేసరికి ఈ పెట్టిన రాయికి ఆ పిల్లర్కి మధ్య ఖాళీ కొద్దిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పనివాడు ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు కొట్టేస్తాడు, విరగొడతాడు. అలా విరగొట్టకపోతే ఆ రాయి అక్కడ సెట్ అవ్వదు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా, అంటే ఉన్న ఖాళీని బట్టి ఆ రాయిని పగలగొట్టాలి, ఆకారాన్ని చెక్కాలి. అది ఇటుక రాయి కావచ్చు, మరో రాయి కావచ్చు. అలాగే కట్టడాలకు పెట్టే శిల్పాలు తయారు చేసే రాళ్ళు అయితే దానికి తగినట్టుగానే వాళ్ళు పేర్చుకుంటూ వెళ్తారు, చక్కగా అమర్చబడాలి. ఒకవేళ ఆ రాయి వంకర ఉందనుకోండి, దాన్ని చెక్కుతాడు. ఆ రాయి వంకర ఉంటే చెక్కుతాడు, తెలుసా, చెక్కాలి. ప్రియులరా, ఇంతకీ మనుషులు కట్టే కట్టడాల్లో రాళ్ళు ఉపయోగిస్తారు రైటే. మరి యేసుక్రీస్తు చెబుతున్న దేవాలయం అనే ఆ కట్టడం ఆయన కడుతున్నాడు. ఆయనతో పాటు శిల్పకారులుగా సేవకులు పనిచేస్తున్నారు, నేర్పరియని శిల్పకారులుగా. మరి వాళ్ళ రాళ్ళేవి? ఇంతకీ ఈ శిల్పకారులు చెక్కే రాళ్ళేవి? క్రీస్తు అనే పునాది మీద ఒక్కొక్కటి పేర్చే రాళ్ళేవి? ఏ రాళ్లను వాళ్ళు చెక్కాలి? శిల్పులను ఎందుకన్నాడు? ఇంతకీ ఏ రాళ్ళను చెక్కుతున్నారు వాళ్ళు? క్రీస్తుని చెక్కలేరు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు ఒక చక్కటి మూలరాయి, అమూల్యమైన రాయిగా ఉన్నాడు. మరి దాని మీద ఉన్న రాళ్ళు ఏ రాళ్ళు చూద్దామా? పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయగు ప్రభువునొద్దకు మీరు వచ్చారు అన్నాడు. మనుషుల చేత విసర్జింపబడింది ఏ రాయి? అమూల్యమైందట, మూలకు తలరాయి అయిందట. ఏ రాయి ఇది? యేసుక్రీస్తు అను సజీవమైన రాయి. మనుషుల చేత విసర్జించబడిందా? అవునండి, కట్టడానికి పనికిరాదు, ఇది కట్టడంలో పనికిరాదు అని మనుషులు విసర్జించారట. ఎవరా మనుషులు? ఎవరా ఇల్లు కట్టినవారు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. అదే 7వ వచనంలో చెప్పాడు. 7వ వచనం కూడా చదవండి, 2వ మాట. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించనో అదే మూలకు తలరాయి. ఇంతకీ ఇల్లు కట్టేవాళ్ళు ఎవరో తెలుసా? ఆ రోజు ఇల్లు కట్టిన వారు ఎవరో తెలుసా? ఇది ఇలాగే ఉంచండి, ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుందని ఇస్తున్నాను. అపోస్తుల కార్యాలకు వెళదాం. ఈ ఇల్లు కట్టేవారు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి అన్నాడు కదా. ఇంతకీ ఈ ఇల్లు కట్టేవాళ్ళు ఎవరో చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు ఎవరితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు. అమ్మయ్య, ఇక్కడ ఎవరు ఇల్లు కట్టేవారు దొరికారు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి. ఆ ఇల్లు కట్టేవాళ్ళు ఏ ఇల్లు కట్టేవాళ్ళు? వీళ్ళు ఆ ఇల్లు కట్టేవాళ్ళు కాదు. అమూల్యమైన ప్రభువును రాయిని తృణీకరించిన ఆ ఇల్లు కట్టేవాళ్ళు వీళ్ళనట. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. అంటే మనం మాట్లాడుకుంటున్న ప్రభు అయిన సజీవమైన రాయిని తృణీకరించిన
ఆ పనికి మాలిన ఇల్లు కట్టేవాళ్ళు దొరికారు ఇక్కడ. ఏమండి, ఒక మంచి పనివాడైతే రాయి, మంచి రాయి ఏదో చెడ్డ రాయి ఏదో ఈజీగా పట్టేస్తాడు. ఏమండి, ఇలా కొట్టగానే ఇది పగిలిపోద్దండి, ఇది కొట్టి టంగ్ సౌండ్ని బట్టి చాలా స్ట్రాంగ్ రాయండి చెప్పేస్తారు. ఇల్లు కట్టేవారే నిషేధించారట. ఇంతకీ వాళ్ళు ఎవరు అని కాస్త పైకి వెళితే చూడండి వాళ్ళు ఎవరు. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు? 6వ వచనం, 5వ వచనం. వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు. అక్కడ ఉన్నవాళ్ళు యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు. దేవుని సంఘం అనే ఇల్లును ఒకనాడు కట్టమని ఆ రోజు అధికారులకు, పెద్దలకు, శాస్త్రులకి, యాజకులకు, పరిచయాలకు అప్పచెబితే ఆ మూర్ఖులైన పనివారు అమూల్యమైన ఒక రాయిని నిషేధించారు, వదిలేశారు, తృణీకరించారు. ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయే మూలకేమైంది? తలరాయి. ఇప్పుడు పేతురుగారు అన్న మాట దగ్గరికి రండి. పేతురుగారు అన్న మాట 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ప్రభువుని దగ్గరికి రావాలి. ఆ రాయి దగ్గరికి మీరు రావాలట. అమూల్యమైన రాయి దగ్గరికి మీరు రావాలట. ఎందుకు? చదవండి. ఎందుకో? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును. యేసుక్రీస్తు రాయి, పునాది రాయి, అమూల్యమైన రాయి అని అనుకుంటున్నారు. ఆయన మాత్రమే కాదు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువునొద్దకు మీరు ఎందుకు వచ్చారట? మీరు కూడా రాయి, మీరు రాయి. ఆ రాళ్లను తీసుకొచ్చి పునాది రాయి మీద పెట్టాలి కదా. గోడ అవ్వాలంటే పునాది ఒక్కటి ఉంటే కుదరదు కదా. ఆ పునాది మీద రాయి 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 పేర్చుకుంటూ రావాలి. అందుకే మీరును సజీవమైన రాళ్ల వలె ఉండే ఆత్మ సంబంధమైన మందిరముగా. ఇంతకీ ఆ మందిరాన్ని కట్టుచున్నది ఎవరో తెలుసా? సేవకులు. సేవకులు నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను ఆ ఆలయానికి పునాది వేశాను. ఎవరా శిల్పకారుడు? దేవుని ఆలయమునకు శిల్పకారుడిగా ఒక పౌలున్నాడు, ఒక పేతురు ఉన్నాడు, ఒక యోహాను ఉన్నాడు, ఒక యాకోబు ఉన్నాడు. ఈరోజు ఒక జయశాలి పీడి సుందరరావు గారు ఉన్నారు, ఒక సేవకుడు ఉన్నాడు, నేనున్నాను, మీలో సేవకులైన వారు ఉన్నారు. శిల్పకారులు ఏం చేస్తారు? ఈ శిల్పకారులు వీళ్ళ పని ఏంటో చెప్పనా? ముందు చదువుకున్నారు ఎఫెసీ పత్రికలో. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. అలా చక్కగా అమర్చబడడానికి ఒకవేళ సెట్ అవ్వకపోతే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది టైల్స్ వేస్తూ ఉంటారు. ఈ కార్నర్ నుంచి మొదలు పెడతాడు, ఒక కార్నర్ నుంచి మొదలు పెడతాడు, వేసుకుంటూ మొత్తం ఆ రాయను అలా పరుచుకుంటూ వచ్చేసరికి ఒక కార్నర్కి వచ్చేసరికి 2x2 లేదంటే 4x4 ఆ టైల్స్ వేస్తున్నాడు అనుకోండి. ఆ చివరికి వెళ్ళేసరికి ఇలాగ ఒక పిల్లర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2x2 పీస్ని ఎంతవరకు కట్ చేయాలో మార్కింగ్ చేసుకుంటాడు. మిషన్ తీసుకుంటాడు, కటింగ్ మిషన్. కర్ర అని చెప్పేసి ఈ ప్రక్క ఆ ప్రక్క ఆ పిల్లర్కి కరెక్ట్గా కూర్చునేలాగా అక్కడ కట్టడంలో ఈ రెండు రాళ్ల మధ్య ఆ పిల్లర్కి మధ్య అది సెట్ అయ్యేలాగా చేస్తాడు. అంటే ఆ కట్టడంలో ఆ ఫ్లోర్లో అది చక్కగా అమర్చబడాలంటే ఎక్స్ట్రాగా ఉన్న ఈ మొక్కను తీసేయాలి. ఇకపోతే గోడలు కట్టే వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం. ఇటుక రాళ్లతో చాలామంది గోడలు కడుతుంటారు. కొన్ని ఇటుక రాళ్ళు వంకర వస్తాయండి. కొన్ని ఇటుక రాళ్ళు కాలుస్తున్నప్పుడు ఆ నల్లగా ఏదో లావుగా వచ్చేసినట్టుగా ఏమంటే ఉంటుంది. దాన్ని అలాగే పెట్టి గోడలో పెట్టి కట్టేవాడు. తాపి ఈ పక్క నుంచి తీసి ఇలా ప్రక్కకు తిప్పి ఏదైతే వంకరగానో లేదంటే ఉబ్బెత్తుగా వచ్చిందో ఆ నల్లగా దాన్ని ఎలా కొట్టేస్తాడు, చెక్కుతాడు. అలా చెక్కకపోతే ఆ గోడలో అది నిలబడదు. అలాగే గోడ కడుతున్నప్పుడు ఈ చివరి నుంచి రాళ్ళు పేర్చుకుంటూ వస్తే ఆ చివరికి వెళితే హాఫ్ రాయే పడుతుంది, ఇది ఫుల్ రాయి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని అక్కడ సెట్ చేయాలంటే ఒక హాఫ్ తీసేయాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలంటే సేవకుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? చెక్కుతాడు.
శిల్పి కదా, చెక్కుతాడు. ఎందుకంటే మనము ఆయనలో అమర్చబడాలంటే ఆయనలో అమరేంత చక్కగా ఉన్నామా? ఒక రాయి వంకరిగా ఉంటే దాన్ని పగలగొట్టి దాన్ని 4 పక్కల చెక్కి శిల్పకారుడు పెడతాడు. లేదు, ఒక ఆకారం తీసుకురావాలంటే ఆ రాయిని ఏ ఆకారంలో చెక్కాలో చెక్కుతాడు. అలా చెక్కడానికండి, దాని వంకర తీయడానికైనా దానికి ఆకారం ఇవ్వడానికైనా సుత్తి ఉలి టక్ 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 దాని పెచ్చులన్నీ ఊడగొడుతూ ఉంటాడు. ఈ పక్క పెచ్చులన్నీ ఊడగొట్టేస్తుంటాడు. అప్పుడు దానికి ఒక ఆకారం వస్తుంది. కర్ర 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 అని పాలిష్ పెడతాడు. అప్పుడు దాన్ని కూర్చోబెడితే సెట్ అవుతుంది. మరి మనం క్రీస్తు అనే ఆ పునాది మీద, దేవుని ఆలయం అనే ఆ కట్టడంలో నువ్వు ఒక రాయి, నేనొక రాయి, ఈ రాళ్ళు అమరాలంటే మనము చక్కగా చెక్కబడిన రాళ్ళము కాదు, మలచబడిన శిల్పాలం కాదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే బండరాయి, కొండరాయి. ఈ రాయిని దొరికినట్లు మట్టిలో తీసుకెళ్ళి గోడలో పెడితే సెట్ అవ్వదు. క్రీస్తు అనే ఆ పునాది మీద దేవుని ఆలయంలో సెట్ అవ్వాలంటే ఏమండి, మనకి ఎన్ని వంకర్లండి? 8 వంకర్లు. ఎక్స్ట్రాగా ఉన్న రాయిని ఎలాగైతే తాపి మేస్త్రి కట్ చేశాడో, సేవకుడు కూడా నిన్ను అనగా అమూల్యమైన రాయి, నువ్వు కూడా సజీవమైన రాయి. ఇది దేవుని ఆలయం అనే ఆ కట్టడంలో అమర్చబడాలంటే మనకి ఎన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయండి? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, అహం, అసూయ, ఈర్ష్య, మోహపు చూపు, ధనాశ, పదవి ఆశ. ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఇవన్నీ మనకు దేవుని కట్టడంలో అమరడానికి అడ్డుగా ఉన్న వేస్టేజీ. ఒక ఇటుకరాయి నల్లగా ఉబ్బెత్తుగా వంకరగా వస్తే ఆ వంకరను తీసేయకపోతే అది పెట్టడానికి కుదరదు. అలాగే మనకున్న ఈ వంకరలు సేవకుడు సుత్తేది ఇంకేదండి? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తే వంటిది దేవుని వాక్యం. ఇక ఉలి అంటావా? కత్తే కదా, ఉలి అంటే కత్తి. కట్టెలు కొట్టడానికి కత్తి, రాళ్ళను కొట్టడానికి ఉలి. నథింగ్ బట్ పదార్థాన్ని బట్టి పేరు మారింది తప్ప దాన్ని కూడా కత్తెనే అనాలి. కత్తిలాగా తెగిపోతుంది. గనుక ఆ ఉలైన సుత్తైన దేవుని వాక్యమే. ఇప్పుడు సేవకుడు, శిల్పకారుడు ఏం చేస్తాడు తెలుసా? సంఘములోనికి వచ్చిన మామూలు రాళ్లను శిల్పాలుగా చెక్కాలి. ఏ శిల్పాలుగా చెక్కాలి? దేవుని రూపంలోనికి చెక్కాలి. దేవుని శిల్పి ఒకనాడు వెండిగుళ్ళు చేయించుకున్న దేమేత్రి లాంటి వాళ్ళు కాదండి. వచ్చిన ప్రతి రాయికి దేవుని రూపం ఇవ్వాలి. లోకంలో కనబడే వాళ్ళు ఇచ్చే రూపాలు కాదండి. కరోనాకు ఒక రూపం, క్రికెట్ ఆడేవాడికి ఒక రూపం, సినిమా యాక్టర్కి ఒక రూపం, రాజకీయ నాయకుడికి ఒక రూపం, కుల పిచ్చివాడికి కులదేవత అని ఒక రూపం కాదు. ఇవ్వవలసిన రూపం ఒకటి, క్రీస్తు రూపం. ప్రతివానిలో క్రీస్తు రూపము, ప్రతివాని యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన. గలతీ పత్రిక 4వ అధ్యాయం ఏ రూపం ఏర్పడాలి, ఈ శిల్పకారుడు ఏ రూపం రావాలనుకుంటున్నాడు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, ఈ శిల్పకారుడు అన్నాడు కదా కొరింథీ పత్రికలో. ఈ శిల్పకారుడు ఏ రూపం చెక్కుతున్నాడు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన. అంటే ప్రతి మనిషిలో క్రీస్తు రూపం చెక్కే శిల్పి సేవకుడు. ఈ మొండిరాళ్ళు, బండరాళ్ళు, మనం ఎవరండి? మొండిరాళ్ళు, బండరాళ్ళు. ఎంత కొట్టినా మారం, ఎంత చెక్కినా మారం. ఏమండి? దేవాలయం అని సంఘంలోనికి నువ్వు వస్తే సేవకుడు వాక్యం అనే సుత్తిని, దేవుని లేఖనములు అనే ఉలిని పట్టుకొని నిన్ను చెక్కుతూ ఉంటాడు. ఏమండి? సుత్తి దెబ్బ, ఉలి దెబ్బ తగిలితే చెక్కల లేచిపోతుంది చూసారా రాయికి. ఒకవేళ రాయికి నోటి మాట ఇస్తే అబ్బా అంటది, అంతే కదండి దేవుడు మాటిస్తే. ఎందుకంటే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది, మర్చిపోకండి. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నాయంటే అది నీకు ఎందుకు వినపడటం లేదు? నీకు వినబడే స్వరం ఇవ్వలేదు, దేవుడికి వినబడే స్వరం ఇచ్చాడు. ఒకవేళ శిల్పి చెక్కుతున్నప్పుడు రాయికి దేవుడు స్వరం ఇచ్చాడు అనుకోండి, గాడిదకి ఇచ్చినట్టు, అబ్బా 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 అని బాధపడుతుందండి. రాయి ఎవరు అనుకుంటున్నారు? దేవదూత.
నన్ను చెక్కొద్దు, సుత్తితో కొట్టొద్దు, ఉలితో కొట్టొద్దు అని రాయి అంటే ఆ రాయి ఆ కట్టడంలో అమర్చబడ్డానికి కుదరదు. ఆ దేవాలయంలో దాని రూపం పెట్టాలంటే సుత్తి ఉలి దెబ్బలు పడాలి, దాన్ని చెక్కాలి, దానికి గాయాలు అవ్వాలి. అప్పుడు అది రూపుదిద్దుకుంటేనే ఆ దేవాలయంలో ఒక కట్టడంగా నిలిచిపోద్ది. నాకు ఈ దెబ్బలు వద్దు అందనుకోండి, అది రాయిగా ఊరి బయట పడేస్తారు, పక్కన పడేస్తారు. సంఘంలోనికి వచ్చిన ప్రతివాడు వచ్చినప్పుడు ఏ ఆకారం లేని మామూలు రాయి. సేవకుడు వాక్యంతో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే మారిపోవాలండి. చాలామంది అంటుంటారు, అని ఆ సంఘానికి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఏం బాబు ఎందుకు వెళ్ళబుద్ధి కావట్లేదంటే, అన్నయ్య మమ్మల్ని టార్గెట్ చేసి వాక్యాలు చెప్తున్నాడు అనిపిస్తుంది, నేరుగా మాకే తగులుతున్నాయి. మమ్మల్ని టార్గెట్ చేశాడు, మా గురించే చెప్తున్నాడు. సేవకుడు ఎవరయ్యా? శిల్పి. ఈ మాట అంటున్న వాళ్ళకి దేవుని మాట అర్థం కాలేదు. శిల్పి, అది కత్తి సుత్తి. అవును, నిన్ను చెక్కాలి. ఎందుకంటే ఏవి నీకు వంకరగా ఉన్నాయో, నీలో ఏవి ఉబ్బెత్తులుగా ఉన్నాయో, ఏవి ఓవర్ యాక్షన్ లాగా ఓవర్ ఎక్స్ట్రాలు ఉన్నాయో దానిని చెక్కకపోతే క్రీస్తు అనే ఆ కట్టడం, ఆ పునాదిపై దేవాలయం అనే ఆ కట్టడంలో నిన్ను పెట్టడం కుదరదు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలంటే నిన్ను సేవకుడు వాక్యంతో చెక్కాలి. గాయం అవుతుంది, సుత్తి దెబ్బ పడాలి, కత్తి దెబ్బ పడాలి. అవి నాకు వద్దు అని నువ్వంటే నీకు రూపం రాదు. అవి నీకు రావాలని సేవకుడు వాక్యాలతో నిన్ను గద్దిస్తూ హెచ్చరిస్తూ. కొంతమంది ఈ గద్దింపులు హెచ్చరికలు ఇష్టపడలేదండి, విసిగిపోతారండి. మమ్మల్ని అంటున్నారు, మిమ్మల్ని ఒక రూపంలోనికి, అందమైన దేవుని రూపం, దేవుని శిల్పులం మేము. సేవకుడు దేవుని శిల్పి. మా హెచ్చరికలను, మా గద్దింపులను మీరు విన్నారా? ఒక అందమైన రూపం, దేవుని కట్టడంలో, దేవుని ఆలయమును కట్టడంలో మీరు నిలబడతారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలనుకుంటున్నారా? క్రీస్తు మీద పునాది మీద మీరు అమర్చబడాలనుకుంటున్నారా? అమూల్యమైన ఒక రాయిగా, విలువైన రాయిగా మీరు అమర్చబడాలనుకుంటున్నారా? సజీవమైన రాయిగా అమర్చబడాలనుకుంటున్నారా? అయితే మీ సేవకుడనే శిల్పి వాక్యంతో మిమ్మల్ని కొడతాడు, దండిస్తాడు. విసుగొద్దు, తిరస్కరించొద్దు, గద్దెంపుకు తిరస్కరించొద్దు, విసుగొద్దు. ఒకవేళ అలా విసిగారా మీ రూపాన్ని మీరు కోల్పోతారు. దేవుని శిల్పతను ఆకారాన్ని ఇస్తాడు మీకు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలాగూ దేవుని ఆకారంలోనికి మనుషులను చెక్కుతున్న వారందరూ, మనుషులకు దేవుని ఆకారాన్ని ఇస్తున్నది అందరూ క్రీస్తు స్వరూపం మీలో మీ యందు ఏర్పడాలి. మీరందరూ ఒక దేవునికి ఆలయం కావాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలాగా? చివరిగా కొలస్సీ పత్రిక. దేవుని శిల్పులకు దేవుడిచ్చిన ఘనత చూడండి ఎలా ఉందో. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ఎలా అనుకుంటున్నాడు అండి పౌలు? ప్రతి మనిషిని క్రీస్తు రూపం పూర్తిగా సంపూర్ణం ఇచ్చేయాలి. క్రీస్తు రూపం సంపూర్ణంగా ఇచ్చేయాలి, పూర్తిగా ఇచ్చేయాలి. ఏ సేవకుడు అండి ఈరోజు అలా ఆలోచిస్తున్నాడు? ఎవ్వరు లేరండి. ఒక మాట అనకూడదు సంఘాన్ని. మా పాస్టర్ గారు ఏమన్నాడండి, ఎంత మంచోడో అనుకుంటారు. ఏమనడం లేదంటే మంచోడని పాప సంఘస్థులు అనుకుంటున్నారు. ఈరోజు మనం ఒక వ్యక్తిలో లోపాన్ని చూస్తే చెప్పాలి, అది వంకరది సరిచేసుకోవాలంటే నేను వాక్యంతో చేయాలి. సేవకుడు చెప్పాలి, శిల్పి చెప్పాలి. ఆ వంకర నేను కొడతావులే అని వదిలేశాడు అనుకోండి, శిల్పం బాగోదు. ఏమండి, శిల్పం బాగోదు. ప్రేమ దేవుని పిల్లల సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆర్మూరు అనే ప్రాంతంలో అండి, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, పచ్చాల నడకూడ అని ఒక గ్రామం ఉందండి. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారండి, ఏకశిలా విగ్రహం. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి వెళ్ళానండి నేను. అది ఎలా ఉంది అంటే విచిత్రంగా అనిపించింది. చెయ్యేమో ఇంత లావున ఉంది, మెడ ఏమో ఇంత లావున ఉంది, సరిగ్గా చెక్కలేదు.
ఏంటండి ఆ విగ్రహాన్ని పూర్తిగా సరిగా చెక్కలేదు, మెడలా వదిలేశారు, తలా మెడ అంతా ఒకేలా కలిసిపోయింది, తాబేల్లాగా కనపడుతుంది, చేయి చూస్తేనే వేళ్ళు అవన్నీ చక్కగా ఆకారం లేదు, ఇంత లావునేదో బోధ చేయొచ్చినట్టుంది, ఏంటండి అని అడిగితే దాని స్టోరీ చెప్పారండి. ఏమంటే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళంతా యూత్ అంతా చందాలు వేసుకొని ఒక విలువైన రాయి తీసుకొని వెళ్ళి ఒక శిల్పికి ఇచ్చారండి. ఫలానా రోజు ప్రతిష్ట అని పెట్టుకున్న తర్వాత 4 రోజులు 4 రోజుల ముందు వెళ్ళారట. వెళ్ళేసరికి ఆ సేవకుడు ఆ శిల్పి అన్నాడట, మీరు 2 రోజులు ఆగి రండి అన్నాడట. 2 రోజులు ఆగి వెళితే ఎంత లావు మెడ ఈ చెయ్యి అలాగే ఉంచాడు. ఏమిటయ్యా మేము ఇంత విలువైన రాయి తీసుకొచ్చిస్తే ఎలా చెక్కామంటే, దండం పెట్టి, అయ్యా మీరు మొన్న వచ్చినప్పుడు వాస్తవానికి నా దగ్గర రాయి లేదు. ఏమైంది? ఆ రోజు కొత్తది కొనుక్కొచ్చాను. మేము ఇచ్చాం కదా, ఎందుకు కొనుక్కొచ్చావు? మీరిచ్చింది నేను అంత చెక్కాను, బాగుంది, మెడ దగ్గరికి వచ్చి చెక్కుతుంటే విరిగిపోయింది. అంటే ఆ రాయిలో కనబడకుండా ఎక్కడో క్రాక్ ఉంది. రాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాక్లు ఉన్నాయో లేదో సెలెక్ట్ చేసుకుంటారు, చూసుకోవాలి. కానీ వీళ్ళు ఇచ్చిన రాయిలో ఎక్కడో క్రాక్ ఉంది, మెడ దగ్గర చెక్కుతుంటే విరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు 4 రోజులు, ఏం చేయాలి? ఇలా విరిగిపోయింది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని పాపం చచ్చిచ్చాడు, ఆయన డబ్బులు పెట్టి ఇంకో రాయి తెచ్చాడు. తెచ్చి ఆ చేతి దగ్గరికి వచ్చి చెక్కుదాం అనేసరికి ఆయనకు భయం వేసింది, ఇది కూడా అలాగే విరుగుతుందేమో అని చెక్కకుండా ఆ పైన చెక్కేసి చెయ్యంత లావును ఉండేట్టుగా వదిలేసాడు. మెడ దగ్గరికి వచ్చేసి ఎక్కడ ఇది విరిగిపోతే మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు పెట్టి నేను ఎక్కడ తేనని దాన్ని కూడా సరిగ్గా చెక్కకుండా, నాయన ఎలాగే తీసుకెళ్ళండి అంటే అలాగే తీసుకొచ్చారు. ఒకనాడేమో అమూల్యమైన రాయి యేసుక్రీస్తు, పనివాళ్ళు వదిలేశారు పనికిరాదని. ఇక్కడ పనివాడు చెక్కక వదిలేశాడు. ఇది మీరు ఆలోచిస్తే, నువ్వు మంచి అమూల్యమైన రాయివా? మంచి అమూల్యమైన రాయివేనా? అయితే సేవకుడు నిన్ను ఒక శిల్పిలో అద్భుతమైన రూపం ఇస్తాడు. ఒకవేళ నీ రాయి నువ్వు క్రాక్ అనుకో, శిల్పి అయిన ఆ సేవకుడు చెక్కే ఆ చెక్కుడు దానికి తట్టుకోలేక విరిగిపోతావు. నేను రాను సంఘానికంటే, ఏమయ్యా ఎందుకు రావు సంఘానికంటే, లేదు ఇక ఏవో కారణాలు చెప్తుంటాడు. కారణం అది కాదు, సేవకుడు మాట్లాడే ప్రతి మాట తగులుతుంది. ఎందుకు తగులుతుంది? ఆ చెప్పే వాక్యంలో ఉన్న ఆ పాపం తప్పేది ఉందో నువ్వు చేస్తున్నావు కనుక నీకు తగులుతుంది. ఏమంటే ఇప్పుడు నేను దొంగను కాదు, దొంగతనం చేయకు, దొంగతనం చేస్తే నరకానికి వెళ్తావు అని సేవకుడు ఎంత ప్రసంగం చేసినా నేను హ్యాపీగా వింటాను. ఎందుకంటే ఆ మాట నన్ను బాధించదు, ఎందుకంటే నేను దొంగను కాదు గనక. నేను వ్యభిచారిని అనుకోండి, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనగానే నాకు ఎక్కడో రాయి లోపల పడుతుంది. అమ్మో, అవును, చూసారా? ఒకవేళ సేవకుడు మాట్లాడుతున్న మాట వాక్యం, అది ఆ వాక్యంలో ఉన్న ఒకవేళ పాపం నీలో ఉంటే అది నీకు నచ్చదు. చీకటి సంబంధులట తాము చీకటి సంబంధులమే, తమలో పాపం బయటపడకుండా వెలుగును వద్దకు రారటళ్ళు. గనుక సేవకుడు చెబుతున్న మాట నిన్ను చెక్కాలని వద్దంటావా? నన్ను చెక్కొద్దంటావా? అయితే నువ్వు క్రీస్తు రూపం రావయ్యా. క్రీస్తు రూపం రాకపోతే క్రీస్తు దేవాలయంలో, దేవుని ఆలయంలో ఉండవయ్యా, ఉండవు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అమూల్యమైన రాయిగా క్రీస్తు రూపంలోనికి చెక్కబడి దేవుని గుడిగా మలచబడతావా? దేవుని గుడి, అవును, దేవత్రి మలిచే గుడి కాదు, నువ్వు ఒక దేవుని గుడిగా మలచబడాలి. నువ్వు ఒక క్రీస్తు రూపం, దేవుని గుడి కావాలి. దేవుని శిల్పిగా పౌలు దేవుని గుడులు తయారు చేసే పనిలో ఉన్నాడు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి క్రైస్ట్ చర్చ్ దేవుని గుడులు తయారు చేసేది. ఇదో ఫ్యాక్టరీ అండి, బిల్డింగ్ ఒక ఫ్యాక్టరీ. అందులో ఏం తయారవుతుంది? ప్రతి వాడిని ఒక గుడిగా చెక్కి పంపిస్తాం. వెండి గుడులు కాదు, బంగారం గుడులు కాదు, సజీవమైన రాళ్ల వలె గుడులు. ప్రతివాడు ఒక గుడి, సంఘమంతా ఆలయం. శిల్పి చేసే పని. కొన్ని చోట్ల శిల్పులు బాగాలేదండి. రాయి మంచిదైన శిల్పి బాగోపోతే రాకారం రాదు. కొన్ని చోట్ల శిల్పి బాగున్నా ఈ రాళ్ళు మంచివి కావు, శిల్పి చెక్కుతానంటే వెళ్ళిపోతాయి. మీరు అలా ఉన్నారా? వద్దు. సేవకుడు చెప్పే మాటకు తల వంచండి, అద్భుతమైన దేవుని రూపం మీలోకి వస్తుంది. లేకపోతే పనికిరాని రాళ్ళుగా విసర్జించబడతారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు మా తండ్రి, మీ మాట ఉన్నతమైనది, గొప్పది.
దేవుని శిల్పిగా సేవకుడు ఉన్నాడని, ప్రతి రాయిని గుడిగా మలుస్తాడని, క్రీస్తు రూపంలోనికి అద్భుతంగా శిల్పంగా మరుస్తాడని మీ లేఖనాలలో వ్రాయబడిన మాటలు మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. అవునాయనా, మీకు ఇష్టమైన వారుగా మేము ఉండాలంటే వాక్యం అనే సుత్తి దెబ్బ తినాలి, కత్తి దెబ్బ తినాలి. అప్పుడే మారుతాం, అప్పుడే రూపం మారుతుంది. మీ పిల్లలు ఈ మంచి మాటలు అంగీకరించే మనస్సు వారికి ఇవ్వండి. మీకోసం ఉన్నతమైన భావజాలాలు కలిగి గొప్పవారిగా మారుటకు అవకాశం ఇవ్వండి. ఇంత మంచి వాక్యంతో మమ్మలను శిల్పులుగా మలచి దేవాలయాలుగా మలిచిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యము, ఆయుష్ దయచేయండి. ప్రసన్న అన్నయ్యను, జాన్సన్ అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి. నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీ కుమార్తె సరస్వతి మూవీ నిమిత్తము నాయన, నా పోషణ నిమిత్తము మీ కుమార్తె తన కష్టార్జితాన్ని ఇచ్చింది. ఆమె నిమిత్తం ప్రార్థన కోరుకుంది. అర్హురాలు నాయన ఆమెను, ఆమె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నిలబెట్టండి. మీ కుమారుడు మరి విజయ అన్న కర్నూలు అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరి సరస్వతిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, ఆమె భర్తను, కుటుంబాన్ని, అత్తమామలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన ఎందరో బిడ్డలు మూవీ కొరకు, మా పోషణ కొరకు సేవకులుగా మా గురించి ఆలోచిస్తూ మా ఆకలి తీరుస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్న వాళ్ళ అవసరతలు తీర్చండి. మూవీ కొరకు ఆలోచిస్తూ కష్టార్జితాన్ని ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా పరీక్ష రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 21వ తేదీ జరగబోయే పరీక్షలో తోడుగా ఉండండి. సమస్త మీ చేతులకి అప్పగించుకుంటూ తిరిగి మరలా రేపటి దినం 7 గంటలకు మీ వాక్యంతో కలుసుకునే భాగ్యం మిమ్మని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.